వాణీ నతగీర్వాణి సుఖపుస్తకవల్లకీయుత సుపాణి బంభరవేణీ నిత్యం దద్యాత్తవ వాగ్విలాసం ఉరుకృపయ. ఇది ఒకప్పుడు ఒక సామాన్య విద్యార్థిని ఆశీర్వదిస్తూ వాళ్ళ మాస్టర్ బిఎస్సిలో తెలుగు మాస్టర్ చెప్పిన ఆసువుగా ఉన్న శ్లోకం. ఆ ప్రభావం చేత ఆ విద్యార్థి ఒక 5 సంవత్సరాల లోపల అద్భుతమైన పాండిత్యాన్ని 3 భాషల్లో సంపాదించుకున్నాడు. ఆ గురువుగారి పేరు అత్తిలి గోపాలకృష్ణమాచార్యుల వారు. నరసాపురంలో ఉండేవారు. 1972లో ఆయన ఇచ్చింది. ఆ ఆశీర్వదించింది ఎవరిని అంటే ఒక సర్వసాధారణమైన విద్యార్థి టీకేవి రాఘవన్ అని చెప్పి ఆయన 1972లో ఇచ్చారు ఆశీర్వచనం, మార్చి నెలలో. అది విశేషం. సరే, మళ్ళీ మనం పర్ణశాలకి వద్దాం. అవమానాల నుంచి బయటపడాలి. ఈ అవమానాలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అన్నీ పక్కనట్టే పెట్టండి. అది స్వయంకృతాల, పరకృతాల, యాదృచ్ఛికమా, భగవత్ సంకల్పమా అన్నీ పక్కనట్టే పెట్టండి. ఇక్కడ ఏమిటి? పరమాత్మని ప్రార్థిద్దాం, ఇష్టదైవాన్ని. చక్కగా రోజు 2 అరటిపళ్ళు నివేదన చేద్దాం. మొదట 45 రోజులు చూడండి. తేడా వస్తే సరే, లేకపోతే 120 రోజుల దాకా కొనసాగించండి. అరటిపళ్ళు కాకపోతే గ్లాసుడు పాలు కానీ, పెరుగు కానీ, వెన్న కానీ నివేదన చేయండి. ఇవి నివేదనలు ఎందుకు చెప్తున్నామంటే, ఇలాంటివి చెప్పకపోతే మంత్రాల మీద ఎవరికి నమ్మకాలు ఉండటం లేదు. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటాడు. కాదు, మంత్రప్రేరణ వల్ల, మంత్ర ప్రార్థన వల్ల నీ చింతలు కాయల్లా రాలిపోతాయి. గమనించది. లౌకికై యత్కృతం నా అవమానం సహామహే. భగవంతుడా, నేనేదో చేస్తుంటాను పనులు, అది నా పనుల వల్ల కావచ్చు, లేదా లౌకికులు, లోకంలో తోటి వాళ్ళు చేస్తున్న అవమానాలని నేను సహించలేకపోతున్నానయ్యా. లౌకికై యత్కృతం అవమానం నా సహామహే. ఈ నకారం ముందు చేర్చారు, నా అవమానం సహామహే అని చెప్పి. అంటే ఆర్తి చెప్పడానికి నకారం ముందు. నిజానికి అవమానం నా సహామహే అనాలి, కాదు ఆర్తి చెప్పడానికి. దేవేశ తవ దాసేభ్యో భూరిదాహ. స్వామి, నీ సేవించుకునే వాళ్ళకి ఎన్నెన్నో ఫలితాలు ఇస్తావంటావే, కనీసం ఈ అవమానాలు తొలగించలేవా? దేవేశ తవ దాసేభ్యో భూరిదాహ. అంతేకాదు, భూరి దేహి నహ. నాకు అద్భుతమైనవన్నీ ఇవ్వయ్యా. ఏవి ఇవ్వాలో అవి చాలు. అన్నిటికంటే ముఖ్యము, అవమానాలు భరించలేకపోతున్నాను. ప్రతి చోట చెయ్యి చాచినప్పుడల్లా ఎదటివాడు చూసే చూపులు కానీ, ఎదటివాడు మాట్లాడే మాటలు కానీ గుండెలు చీల్చివేస్తున్నాయి. నా శరీరం కష్టపడుతోంది. అధర్వణ వేదంలో ఒక 5 మంత్రాలు ఉన్నాయి. యాచకుడు అన్నవాడు ఎంత యాతన పడతాడో చెప్తున్నది. అలాంటిది లౌకికై యత్కృతం. పంచభూతములు ఉన్నాయి, అవి నన్ను అవమానిస్తాయని అనుకోను. వాటి ధర్మము పాటిస్తాయి. వాటి వల్ల నేను బాధపడి ఉండొచ్చును, అవి నేను అవమానంగా స్వీకరించను. అదనమాట. అంచేత లౌకికై యత్కృతం నా అవమానం సహామహే. దేవేశ తవ దాసేభ్యో భూరిదాహ భూరిదేహి నహ. నాకు గొప్పవైన సంపదలన్నీ ప్రసాదించు స్వామి, రక్షించు అని ప్రార్థన చేస్తున్నాడు జైమిని. ఇది దీన్ని గనక మీరు శ్రద్ధగా ఆచరించి దీన్ని రోజు కూడా 108 సార్లు చేసుకుంటూ వెడితే, మళ్ళీ చెప్పుకుందాం, కనీసం 45 రోజులు, గరిష్టంగా 120. అలాగే ఇంట్లో ఏదైనా పని చేద్దామంటే అన్ని అడ్డంకులు వచ్చి, పిల్లలకి పెళ్లి సంబంధాలు చూద్దామంటే ఏవో కారణాలతో ఇబ్బందులు వచ్చి,
ఇలాంటి వాళ్ళు కూడా ఇది చెయ్యవచ్చును, చేస్తే మంచి జరుగుతుంది. పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలకి ఏవేవో కారణాల చేత ఉంటుంది, వాళ్ళు కూడా ఇది చదువుకోవచ్చును. అలాగే మగపిల్లలు, జాబురాను, అన్ని రకాల వాటికి కూడా ఇది పనిచేస్తుంది. లౌకికై యత్కృతం న అవమానం సహామయే దేవేశ తవ దాసేభ్యో భూరిదాహ భూరిదేహి నహ. ఇది కూడా ఋగ్వేద వాక్యాన్ని జైమిని అందుకున్నాడు. అలాగే శత్రునాశానికి కూడా ఋగ్వేదంలోనే ఒక అందమైన మంత్రం ఉంది. ఏమిటది? బింది విశ్వ అపద్విష పరిబాధో జహీమృధ వసుస్పార్శం సదా సదా భర. భగవంతుడా, భింది విశ్వ ద్విష అపభింది. ఇక్కడ భింది విశ్వ ద్విష అని కాదు, భింది విశ్వ ద్విష అపభింది, విడగొట్టుకోవాలి. ఇంకోలా విడగొట్టడంలాగా విశ్వ ద్విష అపభింది. ప్రపంచములో ఉండే సర్వ విధమైన శత్రువులు నాకెవళ్ళున్నారో, శత్రువులు రెండు రకాలు. నన్ను శత్రువుగా భావించేవాడు శత్రువే, నేను శత్రువుగా భావించేవాడు శత్రువే. అలాంటి వాళ్ళని అపభింది, తొలగించి వేసేయి. విశ్వ సర్వములైన వాళ్ళు, ద్విష ద్వేషించేవారు. ద్వేషించడం అంటే తగిన కారణం లేకుండా నేను ఎదుగుతున్నందుకు నా మీద అసూయనా ఉండొచ్చును, లేదా నేనేదో వాళ్ళకి సహాయం చెయ్యకపోతే అది మనసులో ఏదో కారణం, ద్వేషం ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు తొలగించు. పరిబాధ, వాళ్ళందరినీ కూడా బాధించు నువ్వు వెళ్ళి పని కట్టుకుని. జహీ మృధ, ఎవరైతే నన్ను చంపాలని ప్రయత్నిస్తారో వాళ్ళని చంపి అవతల పారే. వసుస్పార్హం సదా భర. వసు స్పార్హం, స్పృహణీయమైనది, ఇది ఉండే బాగుండును అని ఆలోచన ఉంటే సంపదలు, అలాంటి సంపదలు సదా భర, నిరంతరం నాకు కలిగించు. నాకెప్పుడు ఏ అవసరమైతే అవసరానికి తగినట్టుగా ధనము, అధికారము, పరివారము ఇవన్నీ కూడా అందించు. నా శత్రువుల్ని తొలగించు. ఇదే ధర్మరాజు కోరుకున్న మాట. రాముడు కూడా ప్రార్థించింది ఇదే. అది ప్రార్థన అంటే దేవుని ప్రార్థించలేదు, తాను సాధించిన ఇదే అనమాట. అది బింది విశ్వ అపద్విష, విశ్వాద్విష అపభింది, పరిబాధ జహీమృధ వసుస్పార్శం సదా భర. అది చెయ్యవయ్యా స్వామి. అంతేకాదు, అందరూ నన్ను ఇష్టపడాలి, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు. ఇదొక అద్భుతమైన శ్లోకము. ఇది పిల్లల చేత చదివించండి, పెద్దలు చదవండి, వృద్ధులైన వాళ్ళు కూడా చదివితే మరీ మంచిది. అందరూ కూడా మరి పిల్లలు చదవలేరు, చేత 27 సార్లు చదివించండి. పెద్దలైతే 108 సార్లు దేవుడి దగ్గర కూర్చొని చదవండి. ఇలా విడిగా కూడా రోజు ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు చదువుకోండి, తప్పేం లేదు. ఉదయం పూట 108 సార్లు చదివినప్పుడు మాత్రము పాలల్లో కొద్దిగా తేనె వేసి నివేదన పెట్టండి. ఇంత వెన్న తీసుకుని నివేదన చేయండి, చాలు. ఫలితం లేదు, కాస్త నేతిని నివేదన చేసి ఇంట్లో వంటల్లో వాటితో వాడుకోండి, సరిపోతుంది. జాయా మాతా పిత అన్యే మాం ద్విషంతి అమితం కృశం దేహిమే మహతీం విద్యాం రాయ విశ్వపుషా సహా. ప్రత్యేకించి చదువు పూర్తయిన ఉద్యోగాలు రాని వాళ్ళు ఉంటారే, వాళ్ళది 90 రోజుల పాటు రోజుకి 108 సార్లు చదవండి. నైవేద్యాలు పెట్టక్కర్లేదు, చదవండి అంతే, మీకు మంచి అభివృద్ధి కలుగుతుంది అంటున్నారు ఇక్కడ. జాయ మాత పితాచ అన్యే. భగవంతుడా, నా భార్య నన్ను ద్వేషిస్తోందయ్యా, సరే జాయ. నన్ను కన్న తల్లి ద్వేషిస్తుందయ్యా, మాత. పితాచ, తండ్రి కూడా. ఆ చకారం ముగ్గురికి వేయాలి నిజానికి, ఆయన కూడా. అన్యే, ఇతరులు కూడా,
మాం ద్విషంతి, నన్ను ద్వేషిస్తున్నారయ్యా. నేనొక్కడినే సుఖంగా ఉన్నానా వాళ్ళని ఇబ్బందులు పెట్టి? లేదు. అమితం కృశం ద్విషంతి, అమృతం విపరీతంగా ద్వేషిస్తున్నారు. కృశం, నేను అమితం కృశం, ఈ అమితం అటు పెట్టచ్చు ఇటు పెట్టచ్చు, అమృతం కృశం, అన్ని రకాలుగా నాశనమైన వాడిని, అన్ని రకాలుగా చిక్కిపోయిన వాడిని, నన్ను అమితం కృశం. అంచేత భగవంతుడా, దేహిమే మహతీం విద్యాం, గొప్పదైన విద్య ఏదుందో అది నాకు ప్రసాదించు. ఆ విద్య ఆకర్షణమా, చదువుకునేదా, ఉద్యోగం లభించేదా, గౌరవం నీకు చూసుకో, నువ్వేదంటే అది. దేహిమే మహతీం విద్యాం, మొదటగా నాలో సంస్కారం ఏర్పరచు, ఇలాంటి ద్వేషాలంటికి అతీతంగా ఉండేలాంటి విద్య ప్రసాదించు. అంతేకాదు, రాయా విశ్వపుష సహ, సంపద కూడా అయ్యి. ఎలాంటిదో తెలుసా? విశ్వపుష, అందరినీ పోషించగలగాలి నేను. ఎలాగా? జాయా పిత మాత అన్యే, అందరినీ కూడా పోషించగలిగేలాంటి సంపద నాకు వచ్చేలాంటి విద్యను ప్రసాదించు. ఎంత గొప్పగా అడిగాడండి జైమిని. ఎంతమందికి ఉపయోగిస్తుందండి ఇవాళ? చదవండి, ఫలితం లభిస్తుంది. నైవేద్యం పెట్టగలిగితే పెట్టండి, లేకపోయినా పర్వాలేదు, శరణాగతి చెయ్యండి, అంతా సంపదలన్నీ వస్తాయి మీకు. అలాగే మీకు తగిన అర్హత రావాలి, ఏదైనా చేయడానికి తగిన శక్తి కావాలి అంటే దానికోసం కూడా ఉంది. అదృష్టార్థేషు సర్వేషు దృష్టార్థేష్వపి కర్మసు మేరుధన్వన్ అశక్తేభ్యో బలం దేహి తనూషుణ. భగవంతుడా, ఏదీ దొరకని పరిస్థితుల లోపలే, ఎవ్వడూ చేయలేని స్థితిలో త్రిపురాసుర సంహారం చేశావు. నీ దగ్గర విల్లు అంతకుముందు ఉందా? లేదే. రథం ఉందా? లేదే. అన్నీ అప్పటికప్పుడు వచ్చాయి. అందుకని అంటున్నాం, ఎంచంటే అదృష్టార్థేషు సర్వేషు, అసలు కనిపించనటి సంపదలు ఉంటాయి. ఏ సంపద కనిపించదు నా దగ్గర. అదృష్ట అర్థేషు సర్వేషు, ఏ పని చేద్దామన్నా కూడా దానికి సరైన వనరులు నాకు దొరకవు. దృష్టార్థేష్వపి కర్మసు, ఒకవేళ నేను కర్మానుష్ఠానం చేద్దామన్నా దాంట్లో కూడా కనిపించినా కూడా నాకేది సాయపడవు. మేరుధన్వన్ అశక్తేభ్య, మేరుధన్వి, మేరుని ధరించినవాడా, నేను అశక్తుడనయ్యా. నా దగ్గర కర్మానుష్ఠానం చేద్దామని కూర్చుంటే దానికి ఫలితం దక్కదు. లేదు, ఈ పని చేస్తే ఈ ఫలితం రావాలంటే ఆ ఫలితము రావటం లేదు. ఏం చెయ్యాలి? అందుకని అశక్తేభ్య, మేమంతా శక్తి లేని వాళ్ళం. అలాంటి వాళ్ళకి బలం దేహి, బలాన్ని, విద్యాబలమియ్యి, మనోబలమియ్యి, దేహబలమియ్యి, ఆలోచన బలమియ్యి. బలం దేహి తనూషుణ, తనూషు, ఈ శరీరానికి చిక్కిపోతుందే, ఈ శరీరం కలిగాడు. తనూషు నహ అని ఉండాలి. వ్యాకరణ సూత్రం ప్రకారం అణ వచ్చింది. తనూషుణ, బలం దేహి తనూషుణ, చిక్కిపోతున్న మాకు రక్షణ కలిగించు. అంటే అన్ని పక్కల నుంచి విహ్వల స్థితిలో ఉండి, అటుపక్క తల్లి, తండ్రి, భార్య, సోదరుడు, ఎంతమంది చేత అవమానించబడుతూ కూడా బతుకుతూ చిక్కిపోతున్నానయ్యా. అయ్యా, శరీర బలమియ్యి, మనోబలమియ్యి, దేహబలమియ్యి, విద్యాబలమియ్యి, ధనబలమియ్యి అంటున్నాడు జైమిని. ఇలాంటి బాధానాశనం కావాలని చెప్పేటప్పుడు రోగ నివారణ, ఆరోగ్యం కోసం కూడా ఈ మంత్రం చదవచ్చును. అది వినండి. ఏ ఏ రోగా పిశాచావా నరా దేవాశ్చ మామిహ బాధంతే దేవతా సర్వా నిబాధస్వ మహానసి. ఇది ఆరోగ్యానికి తప్పనిగా చదవాలి. పెద్దవాళ్ళు 108 చదవండి. కాస్త యుక్త వయసు వచ్చిన పిల్లలు చదవగలిగితే 27 చదవండి. చంటి పిల్లల కోసం పెద్దవాళ్ళు చదవండి 108 సార్లు. చంటి పిల్లలు పడుకునే ముందు 3 సార్లు చదవండి. ఇది చంటి పిల్లల కోసం చదివే మాట అయితే
తేనె నైవేద్యం పెట్టి తేనె పిల్లలకి పెట్టండి. పెద్దవాళ్ళైతే పళ్ళు ఫలాలు ఏ ఉంటే అది పెట్టండి. ఏ ఏ రోగా, ఎలాంటి రోగాలైనా కానీ, పిశాచావా దుష్టశక్తులు కానీ, నరాహ నరఘోష కలిగించే మానవులు కానీ, దేవాశ్చ జాతకాలు బాగుండక గ్రహాలు తలతిక్కగా ఉంటే దేవాశ్చ వాళ్ళు కూడా మాం ఇహ బాధంతే, నన్ను ఈ లోకంలో బాధ పెడుతున్నారు. అలాంటి దేవతా సర్వ అంటే ఆ దేవతలు అంటే దుష్టశక్తులను కూడా దేవతలా చెప్పాడు. దేవత అంటే అర్థం ఏమిటి? ఆటలు ఆడేవాళ్ళు, ఆటలు గెలిచేవాళ్ళు, ప్రకాశించేవాళ్ళు. దేవతా సర్వ నిబాధస్వ, వాళ్ళందరినీ నువ్వు బాధించు, దూరముగా తొలగించు వాళ్ళని. నిబాధస్వ ఎందుకంటే నువ్వు అందరికీ అధికారివి కదయ్యా. రుద్రభూమిలో ఉంటావు, ప్రమథగణాలు పిశాచగణాలు నీ స్వాధీనంలో ఉంటాయి కదా. అంచేత నిబాధస్వ మహానసి, గొప్పవాడివయ్యా నువ్వు, అందుకని చెయ్యి. ఇది రోగ నివారణ కోసం. మళ్ళీ ఒక్కసారి చూడండి. ఏ ఏ రోగా పిశాచావా నరాహ దేవాశ్చ మాం ఇహ బాధంతే దేవతా సర్వా నిబాధస్వ మహానసి. ఇది విశేషం. పర్ణశాల 64వ భాగాన్ని పూర్తి చేసుకున్నాం. స్వస్తి.